Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. ఇంకా ఎంతసేపు మహాప్రభు ఈ మట్టి పట్టి ఇంకొక గంట ఉంటే ఒంటికి మంచిదయ్యా. ఈ చెమ్మంతా ఎగిరిపోవాలా. ఈ చెమ్మ ఎగిరే లోపు మన కళ్ళు చెమ్మగిల్లుతాయేమో మహాప్రభు. ఇట్లా మనల్ని ఎవరు చూసినా ప్రమాదమే. జూ వాళ్ళు చూస్తే వాళ్ళ కోతులు తప్పించుకొచ్చాయని పట్టుకెళ్ళిపోతారు. జనం ఎవరైనా చూస్తే ఇతర గ్రహాల నుంచి ఎవరో వచ్చారని రాళ్ళు కొడతారు. ఇంకా ఎంచక్క కడిగేసుకుందామా మహాప్రభు? తిత్తి తీస్తా. ఇట్లాగే కాసేపు తింటాను. ఇది కథ. పోనీ స్టోరీ అనుకోండి మహాప్రభు. తిత్తి తీస్తా. ఈ కథ సినిమాగా తీస్తే నేను అడుక్కు తినాలా? ఓ ఊరంతా పస్తుండి నాకు ముష్టేయాల్సి వస్తుంది. అరే ఇన్నాళ్ళు చూస్తున్నాను, సినిమాకి పనికొచ్చే ఒక్క కథ కూడా చెప్పలేనోడివి నువ్వేం కవ్వయ్య అసలు? నేను గొప్ప కథ చెబుతాను ఇనుకో. మధ్య తరగతి ఎదవనాయాలా? మహాప్రభు తమ నన్ను తిట్టారా? లేదు, సినిమా పేరు చెప్పా. ఆ పేరు తిట్టులో ఉంది మహాప్రభు. పేరులో తిట్టుంటేనే సినిమా హిట్ అవుద్దయ్యా. తెరలగవంగానే హీరో ఓ కాఫీ హోటల్కి వెళ్తాడు. సర్వర్ రాగానే హీరో ఏమున్నాయని అడిగాడు. అప్పుడు సర్వరు ఇడ్లీ, రవ్వ ఇడ్లీ, గారే, మసాలా గారే, ఉప్మా, కిచిడి, పెసరట్టు, మినపట్టు, రవ్వట్టు, మసాలా అట్టు, బాతు, టమేటా బాతు, బోండా, బజ్జీ, మైసూరు బజ్జీ, మిరపకాయ బజ్జీ, అరటికాయ బజ్జీ, తమలపాకు బజ్జీ, లడ్డు, బందరు లడ్డు, రవ్వ లడ్డు, మిఠాయి, పీచు మిఠాయి, బందరు మిఠాయి, బొంబాయి మిఠాయి, కలకత్తా మిఠాయి, జాంగ్రీ, పాలకోవా, హల్వా, మైసూరు పాకు, అమలాపురం కాజా, భీమవరం బాజా, పెద్దాపురం కూజా ఉన్నాయంటాడు. అప్పుడు హీరో అట్టుతే అన్నాడు. అప్పుడు సర్వరు ఏ అట్టు, పెసరట్ట, మినపట్ట, రవ్వట్ట, మసాలా అట్ట, 70 mm అట్ట, ఎమ్మెల్యే అట్ట, నూనెసి కాల్చాలా, నెయ్యేసి కాల్చాలా, నీళ్ళోసి కాల్చాలా, పెట్రోలు పోసి కాల్చాలా, కిరసనాలు పోసి కాల్చాలా, డీజిలేసి కాల్చాలా, అసలు కాల్చాలా వద్దా అని అడిగాడు. అప్పుడు హీరో పెసరట్టు నెయ్యేసి కాల్పించమన్నాడు. కాపీ కూడా తెమ్మన్నాడు. అప్పుడు సర్వరు ఏ కాపీ, మామూలు కాపీయా, స్పెషల్ కాపీయా, బుర్రు కాపీయా, నెసికేపా, బ్లాక్ కాపీయా, వైట్ కాపీయా, హాట్ కాపీయా, కోల్డ్ కాపీయా, నురుగు కావాలా వద్దా, కావాలంటే ఎన్ని చెంచాలు అని అడిగాడు. అప్పుడు హీరో మామూలు కాపీ తెమ్మన్నాడు. అప్పుడు సర్వరు నీలగిరి కాపీయా, హిమగిరి కాపీయా, సిమలా కాపీయా. ఆపండి మహాప్రభు, ఆపండి. తమలో ఇంత ఊహాశక్తి ఉందని ఊహించలేకపోయాను. ఈ కథ సినిమా తీసుకోండి, 10,000 రోజులు ఆడుతుంది. జనం వృద్ధులై పండి రాలిపోయేంత వరకు, కలియుగాంతం వచ్చి సర్వ ప్రాణి నాశనమైపోయేంత వరకు ఈ సినిమా ఆడుతూనే ఉంటుంది మహాప్రభు, ఆడుతూనే ఉంటుంది. నన్ను వదిలేయండి. అర్భకుండి, తమకు కథ వినిపించే శక్తి లేని వాణ్ణి, నన్ను వదిలేయండి మహాప్రభు. మరీ ఇబ్బంది పెడుతున్నానేమో అనిపిస్తోంది. దీంతో నా మీద కోపం ఇంకా పెరిగి ఆయన అసలు నా మొహం చూడని రోజు వస్తుందేమో. ఇప్పటికైనా ఆయన కాళ్ళ మీద పడి జరిగిందంతా పూసుకొచ్చినట్టు చెప్పేస్తాను. అలా చెప్తే నువ్వు ఇంకో కొత్త నాటకానికి ప్రార్థన పాడుతున్నావు అనుకుంటాడమ్మా మావాడు. చూడు, మనసులో అనుమాన బీజం పడ్డ మనిషిని కులాసాగా ఉన్నారా అని అడిగినా ఎప్పుడు చస్తావు అన్నట్లే అనుకుంటాడు. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నువ్వేం చేయక్కర్లేదు, అంతా నాకు వదిలే. ఈ వాసు బుర్రా ఐడియాల భూషణం. నీ విషయంలో జరిగిన నిజాన్ని చెప్పవలసిన మనిషి చెప్పవలసిన విధంగా చెప్పవలసిన చోట చెప్పే ఏర్పాట్లు నేను ఆల్రెడీ చేసేసా. నిజమా కైలాసం? అవును బాబు, ఇక్కడుంటే నువ్వు వసుంధర వైపు అట్రాక్ట్ అవుతున్నావని నేను బాంబే పంపించి అక్కడ హాస్టల్లో ఉంచి చదివించి ఏర్పాటు చేస్తున్నారు మీ అన్నయ్య గారు. నేను నా చేత్తో నేనే అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి పంపించాను. నేను వసు స్నేహం చేస్తే అన్నయ్యకి ఎందుకంత కోపం? ఆయన పద్ధతే అదో రకం, నీకు తెలుసు కదా. అయినా నాకు తెలియక అడుగుతాను, మీరు స్నేహం చేసి ఏం సాధిస్తారు? నేను పెళ్లి చేసుకుంటా అండి. అది కుదరని పనమ్మా. మీ అక్క ఏమో నీకు వేరే సంబంధాలు చూస్తోంది. నిజంగానా? వసు అక్క ఏమో తనని వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తోంది. మీ అన్నయ్య ఏమో నేను ఈ ఊరు నుంచి పంపించాలని చూస్తున్నారు. ఈ పరిస్థితిలో మీ పెళ్లి ఎలా అవుతుంది అనుకుంటున్నారు? అసలు ప్రేమ అంటే పెద్దవాళ్ళకి ఎందుకు కట్టేది కైలాసం?
ఇలా జరుగుతుంది అనుకోలేదు. నిజంగా మీ ఇద్దరికి పెళ్లి చేసుకోవాలనుంటే దాన్ని నేను ఉపాయం చెప్తాను కదా. చెప్పు కైలాసం. వెంటనే ఈ ఊరు వదిలి పారిపోండి. ఇంకేదైనా ఊరు చేరుకుని హాయిగా ఏ గుళ్ళోనో పెళ్లి చేసుకుని ఇంటికి తిరిగి రండి. అమ్మో, అలా చేస్తే అన్నయ్య బాధపడతాడు కైలాసం. ఇదిగో అవ్వా బువ్వా రెండూ కావాలంటే కుదరదయ్యా. నీకు అమ్మాయి ముఖ్యమో అన్నయ్య ముఖ్యమో తెలుసుకో ముందు. నువ్వు చెప్పినట్టు చేస్తాం కైలాసం. ఎక్కడికి పారిపోమంటావు? ఏమండి మీ టికెట్లు ఎక్కడికి? రాజమండ్రికి 2 టికెట్లు ఇవ్వండి. నాగేశ్వరరావు, మా తమ్ముడు కృష్ణుడు ఏమైనా మీ ఇంటికి వచ్చాడా? వాడు ఏమైపోయాడో తెలియట్లేదండి. వాడిని వదిలిపెట్టి ఒక్కరోజు కూడా నేను... ఓకే, తర్వాత మాట్లాడతాను. హలో, నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నానండి. ఏమిటి? మీ తమ్ముడు కృష్ణ తప్పిపోయాట కదా? అవునండి, మీకు కనిపించాడా? అతనితో పాటు ఇంకో అమ్మాయి ఇక్కడ రాజమండ్రిలో దానవాయిపేట ఉంది చూశారు. అందులో పార్కు వీధిలో 10వ నెంబర్ ఇంట్లో ఉన్నారండి. అలాగా, థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు రామారావు అండి, మాది వైజాగ్. మా తమ్ముడు కృష్ణమూర్తి మీ ఇంట్లో ఉన్నాడని నాకెవరో ఫోన్ చేశారు. రండి కూర్చోండి. వాళ్ళిద్దరూ ఎక్కడున్నారో చెప్తే... వాళ్ళిద్దరు కులాసాగానే ఉన్నారు. బాగా అలసిపోయి ఉన్నారేమో, ఆదిమర్చి నిద్రపోతున్నారు. జాగ్రత్త కోసం మా వారు వాళ్ళిద్దరిని వేరు గదుల్లో ఉంచి గదులకు తాళాలు కూడా వేశారు. ఏమండి, వైజాగ్ నుంచి రామారావు గారు వచ్చారు. హలో, నమస్కారం రామారావు. మీరు... నేను మునపట్ల అలెగ్జాండర్నో చెంగిస్ ఖాన్నో కాదు, మామూలు సుబ్బారావునే. గుర్రం అనుకుని గాడిద ఎక్కాను, ఈడ్చి తన్నింది, లివర్ చెడిపోయింది. దాంతో పాత అలవాట్లకు గుడ్ బై చెప్పేశాను. కూర్చోండి ప్లీజ్, కమాన్. రా లక్ష్మి, నువ్వు కూడా కూర్చో. సార్ ఒక్క మాట, మీరు ఆగిపోయారే, అడగండి. మీరు లావణ్యని పెళ్లి చేసుకోలేదే అని అడగబోయి మా ఆవిడ ఉంది కదా అని ఆపేశారు, అంతేనా? మా లావణ్య విషయంలో మీరు తన్ని పూర్తిగా అపార్థం చేసుకున్నారు రామారావు గారు. అఫ్కోర్స్ మీ పొజిషన్లో ఉంటే నేను మీలాగే తయారయ్యేవాడినేమో. నిజంగా జరిగిందేమిటో తెలుసా అండి? మా పెద్దలు నాకు లావణ్యకి పెళ్లి ఖాయం చేసి ముహూర్తం పెట్టేశారు. నన్ను పెళ్లి చేసుకోవటం లావణ్యకి ఇష్టం లేదు. లావణ్య మనస్ఫూర్తిగా మీరంటే ఇష్టపడింది. పెళ్లి రోజు తన్నొచ్చి తీసుకెళ్లిపోమని మీకు ఉత్తరం రాసింది కదా, ఆ టైంకి మీకోసం ఎదురు చూస్తూ ఒట్టు నిలబడింది. ఆ సంగతి నాకు తెలిసింది. మా ఊరు వస్తే మిమ్మల్ని చంపి పాతరేయాలని కర్రలు బరిసెలు తీసుకుని కొంతమంది మనుషుల్ని వెంటేసుకుని బయలుదేరాను. ఆ విషయం ఎవరో లావణ్యకి చెప్పారు. సరిగ్గా అదే సమయానికి మీరు నీళ్లలో ఈదుకుంటూ వస్తున్నారు. మీరు ఒట్టుకొస్తే మేము మిమ్మల్ని కొట్టి చంపేస్తామన్న భయంతో ఇంకా వేరే మార్గమేం తోచక తనంటే మీకు మనసు విరిగి వెళ్ళిపోయేలా చేసింది లావణ్య. మరి మీకు లావణ్యకు జరగాల్సిన పెళ్లి? నిజం చెప్పకే, నేను అలెగ్జాండర్ గా ఉన్న రోజుల్లో గుర్రం ఎక్కి చాలా చిలిపి పనులు చేశాను. వాటిలో ఓ టీఎస్పీ గారు అమ్మాయికి పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వడం. సరే, మీరు మా ఊరు రావడం వెళ్ళిపోవడం జరిగిన తర్వాత ఆ టీఎస్పీ గారు ఓ తుపాకీని 20 మంది పోలీసుల్ని వెంటేసుకుని వచ్చి తన కూతుర్ని ప్రేమించి మోసం చేసినందుకు నన్ను చంపేస్తానని బెదిరించాడు. దాంతో పెళ్లి పందిట్లో గొడవ చెలరేగింది. ఇహ తప్పనిసరే దొరగారి కూతురు మెళ్ళలో తాళి కట్టేశాను. ఇదిగో బారే వీరు. రాజీ, నువ్వు వెళ్ళి అన్నయ్యతో ఆడుకోమ్మా. ఆడా మగ ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోవాలండి. మంచి చెడు ఏ జాతికి సంబంధించినవి కావు. ఆడ మగ ఇద్దరిలోనూ రాక్షసులు ఉంటారు, దేవతలు ఉంటారు. మీకు అన్యాయం జరిగిందని అపార్థం చేసుకుని మొత్తం స్త్రీజాతి మీదే కత్తి కట్టడం కేవలం అవివేకం. నేను లావణ్యని పూర్తిగా అపార్థం చేసుకున్నందుకు సిగ్గుపడుతున్నాను సుబ్బారావు గారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. పిల్లల్ని తీసుకుని మా ఊరు వెళ్ళిపోతాను. రండి. కృష్ణ ఏడితను? కృష్ణ నీ రూమ్ లోనే ఉంచానే. ఏమండి, వసు రూమ్ లో లేదండి. ప్రేమ పక్షులు ఎగిరిపోయినట్టునే రామారావు గారు. వాసు గారు, వాళ్ళిద్దరితో తుర్రుమన్నారు. పారిపోయారా? మై గాడ్. నాకు వద్దు.
అయ్యా తమ తమ్ముడు గారు ఎదురింటి అమ్మాయి గారు దొరికిపోయారయ్యా. దొరికారా? చాలా థ్యాంక్స్ అప్పలస్వామి, నీ మేలు మర్చిపోలేదు. నేను పట్టసేవ తీరడానికని రాజమండ్రి వెళ్ళానండి అయ్యా. ఆల్రెడీ పోలారం వైపు లగెత్తుంటే లటక్కర పట్టేశాను. లోపల ఉన్నారా? అదేనండి అయ్యా తమాసా. అయ్యా నా సర్వీసులో 16 మర్డర్లు చేసిన పచ్చి కేడీలు కూడా నా పట్టి ఇడిపించుకోలేకపోయారండి అయ్యా. కానీ ఈ పిల్లగాళ్ళు ఇట్టే తురుమన్నారు, అదే నాకు ఆశ్చర్యం వేస్తుంది. అన్నయ్య, ఇంట్లోంచి పారిపోయి వచ్చేసినందుకు నన్ను క్షమించన్నయ్య. పశువుని మర్చిపోవడమే కాదు, తనని క్షణం వదిలి ఉండడం కూడా నాకు అసాధ్యం అయిపోయింది. ఆడవాళ్ళంటే గిట్టని నీ తమ్ముడికి, మగవాళ్ళంటే పడని లావణ్య గారి చెల్లెలికి ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి జరగదని మా బాధ. అందుకే ఈ జన్మలో దూరమై బతకడం కంటే చచ్చిపోయి వచ్చే జన్మలోనైనా ఒకటి కావాలనుకుంటున్నావన్నయ్య. ఈ ఉత్తరం నువ్వు చదివేలోపే మా శవాలు ఎక్కడో తేల్తాయి. దయచేసి మా శవాల కోసం నువ్వు వెతికించొద్దన్నయ్యా. నా శవాన్ని చూసి నువ్వు తట్టుకోలేవన్న భయంతో చచ్చిపోవడం కోసం చాలా దూరం పారిపోయావు. అన్నవైనా నన్ను తండ్రిలా పెంచిన నీకు ఇవే నా చివరి నమస్కారాలు. మహాప్రభు, అద్దె బాకీ మాఫీ చేస్తారని తమరు నదిలా శంకుస్థాపన టైపులో పాతి పెట్టి తమరలా విష్ణుమూర్తిలా పడుకోవడం ఏమీ బాగలేదు మహాప్రభు. నిన్ను నేను పాతి పెట్టాను కదా, నన్ను పాతి పెట్టడానికి మడిసి కోసం చూస్తున్నానయ్యా. నన్ను త్వరగా బయటికి లాగండి మహాప్రభు. ఏ ఊరకుక్కన్నా దగ్గరకు వచ్చి కాలెత్తిందంటే పావనమైపోతాను. లేదా ఏ ఎల్సేషను ఇసుకలో బంతి పడిందని నా తలని నోట ఖర్చుకెళ్ళిందంటే కీర్తిశేషుడిని అయిపోతాను. ముక్కు మీద దురద పుట్టినా గోక్కోలేని ధర్మ బతుకైపోయింది నాది. ఆట్టే వాగావంటే తిత్తి తీస్తా. నువ్వు చెప్తున్న కథలో ఏదో లోపం ఉందయ్యా కవి. నేను ఆలోచించి పెట్టుకున్న ఓ చిన్న లైన్ వినిపిస్తాను, ఇనుకో. ఓ ఫ్యామిలీ మంగళగిరి తిరణాలకు వెళ్తారు. వాళ్ళ కొడుకు 6 ఏళ్ల గుంటడు ఆ జనంలో తప్పిపోతాడు. ఆడి తల్లిదండ్రులు ఆడి కోసం బావురమంటారు. ఆహా, సెంటిమెంట్ బాగుందండి అయ్యా. మొదటిసారిగా తమరు మెదడు వాడుతున్నారు, వాడండి. ఆడి తండ్రి ఆడి కోసం ఊళ్ళన్నీ గాలించడం మొదలెట్టాడు. ఏ ఊళ్ళు తిరిగాడో తెలుసా? హైదరాబాదు, ఆదిలాబాదు, సికింద్రాబాదు, అహ్మదాబాదు, ఫకీరాబాదు, అలహాబాదు, ఫరీదాబాదు, ఔరంగాబాదు, ధనబాదు, సింధుబాదు, ముస్తాబాదు, పైసలాబాదు, గజియాబాదు, అబ్దుల్లాబాదు, జఫారాబాదు, హుస్సేనుబాదు. నా బొందబాదు, నా శ్రాద్ధం బాదు, నా పిండాకోడు బాదు. ఆటన్నిటితో కలిపి మొత్తం 21 బాదులు ఎతికాడు. శివరాఖరికి ఎవడో ఆ గుంటడు బెజవాడలో ఉన్నాడని చెప్తే ఆ ఊరు వెళ్ళాడు. బెజవాడలో గవర్నరు పేట, లబ్బీపేట, పున్నమ్మ తోట, భాస్కర్రావు పేట, సింగునగరం, ప్రజాశక్తి నగరం, అయోధ్యానగరం, ముత్యాలంపాడు, గుణదల, గాంధీనగరం, చిట్టినగరం, మాసవరం, రోకళ్ళపాలెం, మారుతి నగరం, మొగల్ రాజపురం, భవానీపురం, సత్యనారాయణపురం, సీతారామపురం. వద్దు బాబాయ్, చాలు మహాప్రభు, చాలు. బెదవాడంతా వెతికేశాడని వేసుకుందాం, సరిపోతుంది. ఒక్క మాటలో సరిపోతుంది మహాప్రభు. తిత్తి తీస్తా. అన్ని పేటలు ఎతికినా ఆ గుంటడు దొరకలేదయ్యా. అప్పుడు పారిపోవటానికి కూడా వీల్లేని పరిస్థితుల్లో పడిపోయారు మహాప్రభు. ఇక్కడే తమాషగా ఉంటది. అప్పుడు ఆడు రోడ్ల మీద పడ్డాడు. ఆడు ఏ రోడ్లు తిరిగాడు తెలుసా?
బీసెంటు రోడ్డు, పందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, నక్కల రోడ్డు, టెక్కల రోడ్డు, కారల్ మార్క్స్ రోడ్డు, మొఘల్ రాజపురం రోడ్డు, గాంధీ రోడ్డు, వన్ టౌన్ మెయిన్ రోడ్డు, అద్దంకి వారి వీధి, తాడంకి వారి వీధి, దాసరి వారి వీధి, మల్లెల వారి వీధి, పుల్లెల వారి వీధి, పూలబావి వీధి, కొత్తగుళ్ళ వీధి, మసీదు వీధి, వినోద టాకీసు వీధి, అచ్చమాంబ ఆస్పత్రి వీధి, మాంటిసోరి స్కూలు వీధి, హనుమంతరాయ గ్రంథాలయం వీధి. మహాప్రభు ఆపండి, ఇది సినిమా కథ. ఈ లెక్కన పోస్ట్ మ్యాన్ లో అత్యద్భుతమైన సినిమా కథలు రాయగలరు. కుక్కొచ్చి కాలెత్తినా, పందొచ్చి తలకొరికినా ఇంతకంటే సుఖంగానే ఉంటుంది మహాప్రభు. ఈ పెదవుల మీద పర్మనెంట్ గా నిలిచిపోయే రోజు వచ్చిందమ్మా. ఈ ఒక్క రాత్రి నీకు చీకటి, తెల్లారేసరికి నీ జీవితంలోకి కళ్ళు మిరుమిట్లు కొలిపే వెలుగొస్తుంది. ఆ పూచి నాది. జరిగింది ఇది అని నేను చెప్పేసరికి రామారావుకి దిమ్మ తిరిగినట్టయింది లావణ్య. కళ్ళంబడి నీళ్లు పెట్టేసుకున్నాడు అనుకో. ఫోన్లేమ్మా, మా ఇంట్లో చేరాక మీ ఇద్దరి మధ్య చక్కటి కుదిరిందంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇందమ్మా, ఈ స్వీట్ కూడా తిను. వద్దండి అన్నయ్య గారు, మా వసు కృష్ణ పెళ్లి చేసుకుంటే తిరిగి రావద్దని వాళ్ళకి స్ట్రాంగ్ గా చెప్పించాను కదా. వాళ్ళు ఆ పని చూసుకుని రేపో ఎల్లుండో తిరిగి వస్తారు. నువ్వేం భయపడకు. నీకు ఆ స్వీట్ వద్దా? ఇది కూడా వద్దు కదా? చాలా థ్యాంక్స్. అయితే తొందరలో ఇలా దంపతి భోజనాల్లో 4 జంటలు ఉంటాయన్నమాట. మన 2 జంటలు, కృష్ణ వసు, లావణ్య రామారావు గారుల జంటలు. 4 లక్ష్మి గారు 5. త్వరలోనే మా జ్యోతిని కైలాసానికి పెళ్లి జరిపించేస్తున్నాను. చాలే ఊరుకోండి. మన జ్యోతికి ఆ ఉద్యోగం సద్యోగం లేని బికారావుని చేసుకునే కర్మేమిటి? థ్యాంక్ యూ వెరీ మచ్. మూగ పిల్ల, మనసు తెలిసి మసులుకో. ఇలాంటి జాగ్రత్తలన్నీ నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకో. ముహూర్తం మాత్రం త్వరలో పెట్టించు. కాకపోతే నీ పెళ్లికి నేను రావటం కుదరదు. మా ఆవిడ్ని మీ పెళ్లికి రాకుండా చూసుకోవడానికి నేను అక్కడ కాపలాగాయాలి కదా. నేను ఎక్కడున్నా నా ఆశీస్సులు మీ వెంట ఎప్పుడు ఉంటాయి. ఏం కావాలండి? నిద్రమతలు కావాలండి. ఎన్ని కావాలండి? ఓ 100 అండి. 100? అవునండి. మరి ఇద్దరం చచ్చిపోవాలంటే ఆ మాత్రమైనా కావాలి కదండి. అలాగేనమ్మా, ఇస్తా ఉండండి. 1 నిమిషం. అమ్మో, పోలీసుకి ఫోన్ చేస్తున్నాడు. ఇది ఊరు చివరి. మనం ఈ బావిలోకి దూకేస్తే వారం రోజుల దాకా మన గురించి ఎవ్వరికీ తెలియదు. అయితే దూకేద్దామా? ఓకే, కమాన్. రెడీయా? 1 2. ఆగు, ఫ్రీ అనుకో. ఏ? ఇందులో కప్పులున్నాయి. తెల్లవారితే పంచమి శుక్రవారం, స్వాతి నక్షత్రం, ఉదయం 9 గంటలకి దివ్యమైన ముహూర్తం ఉంది నాయన. బాబు రండి, ఆసనాలు వేసుకుందాం. రండి రండి రండి. ఆహా, తమకెంత పేరు ప్రతిష్టలున్నాయి మహాప్రభు. తిత్తి తీస్తా, నువ్వు వాసన వెయ్యి. కవి ఇప్పుడు కథ చెప్పుకో, వింటాను. నేను చెప్పను. ఏ కథ వెళ్ళడం మానేసా? కాకా హోటల్ పెట్టుకుంటా? కాకా హోటలా? దాని మీద మన కాడు గొప్ప కథ ఉంది, చెబుతా ఇనుకో. తెర వేగంగాని హీరో ఓ కాకా హోటల్ పెట్టాలని చూస్తాడు. దానికోసం బజార్ వెళ్ళి కుంపటి, బొగ్గులు, కిరసనాయిలు, గ్లాసులు, చెంచాలు అంటూ లిస్టు ఒక కడుపు దేవుతుంది. నేను వస్తా. కవే నువ్వు నా కథ వినకపోతే నీ ఇంటి అద్దె నెలకి 2 లక్షలు చేస్తా. ఇలా లాభం లేదురా పింజారి విధవ. నీ శవాన్ని నిలబెట్టి తగలయ్యా. నీ పిండం పిచ్చుకులెత్తుకుపోను. సిటీ బస్ ఎక్కి అమెరికాకి తిక్కటిమ్మనేవాడు మోహన్ నువ్వును. ఇంకో గంటలో, అంటే సరిగ్గా సింహాచలం కొట్టే 9వ గంట నీ నెత్తిన సుత్తెట్టి కొట్టి ప్రజాకంటకుడైన ఓ దుర్మార్గుడిని హతమార్చి జైలుకెడతా. ఇది సరిగ్గా ఊరిని ఆనుకున్న పొలం. ఇంకో 6 మైల్లో వైజాగ్ ఉంది తెలుసా? ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? ఏట్రా మొక్కలే మంది చదువుదాం, మరి కాస్త ఎక్కువ చదువురా. ఇలా చూడా మొక్కలమే మందే లేదు. ఇలా ఇందా ఈ డబ్బాలో మందు మరి కాస్త కలిపి జల్లు. అరే ఏడక్క డబ్బా అప్పటితోటి. ఇది పొలాల్లో చల్లే విషయం, దీన్ని తాగేద్దాం. అమ్మో, చేదుగా ఉంటుందేమో. కాదు, తీయగా తేనె పానకల్లా ఉంటుంది. కొట్టనంటే అన్నయ్యకి ఇష్టం లేని పని చేస్తున్నాం. కనీసం అన్నయ్యకి ఇష్టమైన 9వ గంట మోగే వరకైనా ఆగి తర్వాత తాగేద్దాం.
ఏమండి ఇల్లంతా వెతికాను, జ్యోతి మన జ్యోతి కనిపించడం లేదండి. వాళ్ళ స్నేహితురాలు పెళ్లికి వెళ్తానంటే ఇందాకే జ్యోతికి ఇంకో అమ్మాయిని తోడిచ్చి పెళ్లికి పంపాను. పెళ్లికి పంపారా? ఈ పాటికి అక్కడ పెళ్లి ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతుంటాయి. కాసేపట్లో ఇద్దరు కలిసి వచ్చేస్తారు. కూర్చోండి బాబు, నమస్కారం చేసుకోండి. ఓం. వద్దు వద్దు వద్దు. ఏమిటి మాట్లాడుతుంటే మధ్యలోనే పారిపోయి వచ్చేసావు? అంత ధైర్యం వచ్చిందా నీకు? ఎన్నాళ్ళు నువ్వెంత తోసం చెప్పిన పడున్నానే, ఇక లాభం లేదు. ఇట్లా ఏం తోచనప్పుడల్లా నేను రౌడీల్ని కొట్టినట్టు నువ్వు నన్ను తిడతా ఉంటే తింటా పడుండలేను, రెచ్చిపోతా. ఇంకో గంటకు మా గురువు గారికి ఇష్టమైన 9వ గంట సింహాచలం గాడు కొట్టగానే నిన్ను పచ్చడి చేస్తా. ఏమియా సింహాచలమయ్యా, నువ్విట్ట పైసా సంపాదన లేకుండా కొంపులు పడి తయారుగా మేతుంటే ఈ కోపరం నేను చేయలేనియా. నిన్నొగ్గసి ఏరువుడితో నెగిసిపోతా. నీ సావు నీ సావియా. లింగం వస్తున్నా రే. వస్తారులేమ్మా, ఇహనో ఇప్పుడే రామారావు గారు వచ్చి తలుపు కొడతారు, చూస్తుండు. ఆ ఎదురింటి రామారావు గారు తమకి ఉత్తరాన్ని 9:30 కల్లా ఇచ్చిమన్నారమ్మా. 9 దాటాకి వచ్చినానంటే ఆ ఆసనాలు లేసి అయినా నన్ను పట్టుకుని చంపేస్తాడని ముందే వెళ్ళిపో వచ్చేసినానమ్మా. తీసుకోండి అమ్మా, బేగి పారిపోవాలా? ఇదిగో పోర్టు మేడం ఉన్నా, ఏడే ఉన్నా. అయ్యి బాబాయ్, తమరు ఇక్కడే ఉన్నారా? పైకి రా. నాన్న రాను బాబాయ్, తమ జోలికి రాను, అసలు ఇంక పేటకే రాను. నాన్న రాను బాబోయ్, నేను వెళ్ళిపోతాను బాబోయ్. బాబోయ్ ఏంటమ్మా అయినా ఈ ఉత్తరం? సౌభాగ్యవతి లావణ్యకి నాదో విచిత్రమైన జీవితం. నా వల్ల నా తమ్ముడు చచ్చిపోయాడు. నా వల్ల నీ జీవితం నాశనం అయిపోయింది. నా వల్ల మరెవరికో కాదు, నాకే సుఖం లేదు. అందుకే సింహాచలం 9వ గంట కొట్టగానే నేను ఈ లోకాన్ని విడిచి. అయ్యో 9 అవుతుంది, పడండి. ఏమిటారా? ఏమైంది? సావు 1 త్వరగా నీ శివ త్వరగా వస్తానని. సింహాచలం కొట్టే 9వ గంట అంటే తనకు సెంటిమెంట్ రాశాడు కదా రావుడు. అసలు సింహాచలం గంటలు కొట్టుకుని ఆపితే 2 కాసేపు నువ్వు గంటలు కొట్టు ఆపాలి. ఇవాళ నా పిల్ల నాకు చాలా అవమానం చేసింది అయ్యా. దాన్ని సావు బాధ వేయాలయ్యా. నన్ను ఒకేలయ్యా, ఒకేలయ్యా. 4 5 సింహాచలం నీకేనా సింహాచలం? ఆగు, ఆగు, ఎంగే కొట్టదా? 6 అయ్యో పల్లకుండయ్యా, పల్లకుండయ్యా. నేనైనా ముహూర్తం టైం అవుతుంది. 1 నిమిషం అండి. పట్టుకో, కాలు పట్టుకో, లేపై లేపై. 8 నన్ను తీయండి, తొందరపడకండి, ఏ అగత్యం చేసుకోకండి. రామారావు గారు 9 సింహాచలం 9వ గంట కొట్టడేమిటి? సింహాచలం ఇంకా 9వ గంట కొట్టలేదేమిటో. నేనే మహాసుత్తిని, నన్ను సుత్తి పెట్టి కొట్టి చంపేయాలని చూస్తావా? నీకిదే సరైన శిక్ష. ఇప్పుడు ఇంకో కసేపుతాను, ఇరుకో. గూఢాశాల 116 దొంగల వెనకాల పడ్డాడు. వాళ్ళు ఏ దేశాలు తిరిగారో తెలుసా? వద్దు మహాప్రభు, నా తెలుసుకోలేదు. తిత్తి దేశా ఇను. రాజస్థాను, పాకిస్తాను, బెలూచిస్తాను, ఆఫ్ఘనిస్తాను. 9 గంట మాగదే.
అవి చదువుతున్నారు. ఏం చేయి నాయనా, నాకు వచ్చిన పెళ్లి మంత్రాలు చదివేశాను, పునఃసంధాన మంత్రాలు చదివేశాను, బాలసాల మంత్రాలు చదివేశాను, చివరికి ఆర్థిక మంత్రాలు కూడా చదివేశాను. ఇక నాకు వచ్చినవి అక్కాలు ఎక్కాలు మాత్రమే. నువ్వేమో తాడి కట్టినట్టున్నావా? అది కాదండి, ఇంకా 9 అవ్వలేదు. అయినా నా గడియారంలో 9 అయ్యి 10 నిమిషాలు అయింది. మీ టైం నా లెక్క కాదండి. సింహాచలం 9 గంటలు కొడితేనే 9 అయినట్టు లెక్క. సరే కానీ అలా కానీ 2 1 2 2 4 2 3 6 2 4 8. నైజీరియా, బల్గేరియా, సైబీరియా, టాంజానియా, సోమాలియా, మంచూరియా, ఇథియోపియా, లైబీరియా. ఏం లేదు, బూజు బూజు. బూజు ఉగాండా, జింబాబ్వే, జమైకా, ఈజిప్టు, కాంగో, బొట్సువానా, జెనీవా, ఖతారు, టూనీ, ఘనా, బెహరిన్ను, కువైట్, లావోసు, ఫిలిప్పీన్సు, ఫిన్లాండు, ఐర్లాండు. బాబు నువ్వు సీతారామరావు గారు తమ్ముడు కదూ? న్యూజిలాండు, సూడాను, మారిషస్, భూటాను, నేపాల్. ఏందో విట్ట అయిపోయావు? ప్రపంచ పర్యటన ప్రారంభించారు కదా, ఇండియా ఎప్పుడు తిరిగి వస్తారో తెలియక అయిపోయారు. ఆ విషయం తెలిసే వచ్చా. మీరు అవ్వండి అవ్వండి. ఏమియా ఆసనం వెయ్యి. ఏం ఆసనం అయ్యా? శీర్షాసనం వెయ్యి. ఏం శీర్షాసనం అయ్యా? తిత్తి తీస్తా. చుట్టియా చేస్తున్నాయా? అమ్మా అమ్మో, ఇదేం శీర్షాసనం అయ్యా? నన్ను నొగ్గేయండి, నన్ను సంపండి అయ్యా. అమ్మా అయ్యో అమ్మా అబ్బా. ఏమియా శీర్షాసనం అయ్యా? ఏమియా ఇది? సన్నాసి. ఇదిగో మంత్రాలు చదవడం లేదా, నన్ను సన్నాసి చండాలడం అంటే ఊరుకోనప్పాయి. మిమ్మల్ని కాదండి, వాడి పేరది. ఏం సన్నాసి ఇటు వచ్చావు? అయ్యగారు ఊరుకోసుకోబోతున్నారు బాబు, ఎవరు తలుపు కొట్టినా తీయడం లేదు. అమ్మయ్యా. ఒరే రాముడు, ఆ పురుష ద్వేషి సమాజాలు, పిల్లలు పారిపోవటాలు అవన్నీ నీలో మార్పు తేవాలని మేము ఆడించిన నాటకాలు రా. దండాలండి అయ్యా, మీ తమ్ముడు గారు మా పొలంలో ఇసుని తినబోతా ఉంటే పట్టుకొని తీసుకొచ్చానండి. కృష్ణ అన్నయ్య, ఇంకెప్పుడు ఇలాంటి అఘాయిత్యం తలపెట్టుకున్నా. నీకు వసుకి నేను పెళ్లి జరిపిస్తాను రా. అయ్యా అయ్యా అమ్మయ్యా, కులాసాగా ఉన్నారు కదా. మీ గురించి మా పక్కింటాళ్ళు లేదో అనుకుంటుంటే ఇని మేము కంగారు పడి పరిగెత్తుకొచ్చాం. ఫోన్లండి, దేవుడున్నాడు. కృష్ణ సార్. జ్యోతి శాంతించు సుభద్ర, శాంతించు. వీళ్ళ పెళ్లికి నేనే పర్మిషన్ ఇచ్చాను. పెళ్లి జరగలేదు సార్. బాస్ ఆత్మహత్య చేసుకోబోతున్నారని సన్నాసి చెప్తే పెళ్లి సగంలో ఆపిలా పరిగెత్తుకుంటూ వచ్చాం. ఇంకెవరు ఇక్కడ మాట్లాడటానికి వీలేదు. త్వరలో వీళ్ళ పెళ్లి మాత్రమే కాదు, 3 పెళ్లిళ్ళు జరుగుతాయి. రాముడు, లావణ్య, కృష్ణుడు, వసు, కైలాసం జ్యోతి దంపతులు అవుతారు. కవే అయ్యా, వాళ్ళు 3 పెళ్లిళ్ళ గురించి మాట్లాడుకుంటుంటే నా బుర్రలో ఓ గొప్ప కథ మెరిసిందయ్యా. చెబుతా ఇంకో. వద్దు మహాప్రభు వద్దు. నువ్వు నా కథ ఇంటే నీ 6 నెలల అద్దె బాకీ వదిలేస్తా. ఇది కథ చెప్పడం కాదుగా, విండమేగా. వెళ్ళండి, వెళ్ళమంటుంటే. తెర తీయంగానే ఓ ఇల్లు, ఆ ఇంట్లో 3 అబ్బాయిల పెళ్లిళ్ళు జరగబోతున్నాయి. వాళ్ళు శుభలేఖలు రాస్తున్నారు. వాళ్ళు రాస్తున్న పేర్లు ఏంటంటే చింత ఎంకయ్య, ఎంకా తాతమ్మ, తాత ఓబులేసు, ఓబుల గంటయ్య, కంట పెంటయ్య, పెంట గురవయ్య.
ఇదిగో బేరా ఇట్రా ఆకేదయ్యా వివాహ భోజనంబు ఎంతైన వంటకంబు వియాల వారి విందు నాకే ముందు And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.